आचार्य। नमस्ते आचार्य। जी नमस्ते अंडी। नमस्कारः महोदय। अथ मंत्रपाठः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రథమ అధ్యాయం యొక్క చతుర్థ పాదంలో గతి సంజ్ఞా ప్రకరణం చెప్పుకుంటున్నాము. గతి సంజ్ఞా ప్రకరణంలో మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మనం చెప్పుకున్న వరకు మీరు అడగవచ్చండి. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అస్తు ప్రకృతవంశరామః. నిన్న మనము లక్షణేత్తం భూతాఖ్యాన భాగ విప్సాసు ప్రతి పర్యనవః అనే సూత్రం వరకు చూశాము. ఇక్కడ ప్రతి పరి అను ఈ మూడు శబ్దాలకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. కానీ లక్షణార్థంలో ఇత్తం భూతాఖ్యాన భాగ వీప్సార్థంలో ఉన్నప్పుడు ప్రతి పరి అను ఈ మూడు శబ్దాలకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. వాటి యొక్క ఉదాహరణ కూడా మనం చూసాము ఎలాగనో. ఇప్పుడు అదే క్రమంలోనే నెక్స్ట్ చూడండి 90వ సూత్రము అభిర భాగే. ఏంటండి అభిర భాగే? కనిపిస్తున్న స్లైడ్ మీద అభిర భాగే. ఈ సూత్రం ఏమంటుందంటే అభిహి ప్రథమ విభక్తి ఏకవచనము, అభాగే సప్తమి విభక్తి ఏకవచనము. అభిహి ప్రథమ విభక్తి ఏకవచనము, అభాగే సప్తమి విభక్తి ఏకవచనం అండి. ఈ సూత్రాన్ని రెండు పదాలుగా విడగొట్టుకున్నాము. విభక్తి కూడా గుర్తించాము ఏంటనేది. ఇప్పుడు చూడండి సమాసః. అభాగ ఇత్యత్ర నై తత్పురుషః సమాసః. అభాగ సూత్రంలో అభాగే ఉంది కదా మనకు. ఇక్కడ పద విభాగంలో నా భాగ అభాగ తస్మిన్ అభాగే అంటే భాగం ఉండకూడదు. పైన మనకు భాగం అని చెప్పి నా భాగం ఇది నా వాటా అని చెప్తున్నాం కదా. అలాగా ఇక్కడ అభాగే అభాగం ఉండాలంట. ఏంటి అభాగం చూడండి. అనువృత్తి చూడండి. ఇక్కడ అనువృత్తి వచ్చేసి లక్షణేత్తం భూతాఖ్యాన భాగ విప్సాసు అనే సూత్రానికి మొత్తం అనువృత్తి వస్తుంది. అలాగే కర్మ ప్రవచనీయాః అలాగే నిపాతాహకి అనువృత్తి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు సూత్రాలను చూడండి. భాగవర్జితేషు కానీ భాగార్థాన్ని వదిలేసి, ఓకేనా. భాగవర్జితేషు లక్షణేత్తం భూతాఖ్యాన భాగ వీప్సాసు అర్థేషు అభి భాగ వీప్సాస్వర్థేషు అభిహి కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. ఏంటండి అభి అనే ఉపసర్గ, అభి అనే శబ్దానికి ఎప్పుడు భాగ శబ్దాన్ని అంటే భాగవర్జితేషు భాగాన్ని వదిలేసి లక్షణవాచి ఇత్తం భూతాఖ్యాన భాగ వీప్సాసు అర్థేషు అభి అభి సూత్రంలో అభిర భాగే ఉంది కదా. అభి శబ్దం వచ్చింది కదా. ఇక్కడ అభి శబ్దం అభి కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. ఈ అభికి ఏం పెట్టుకున్నాము? కర్మ ప్రవచనీయ సంజ్ఞ నిపాత సంజ్ఞ అని ఈ సూత్రం ద్వారా పెట్టుకున్నామండి. ఉదాహరణ అదేవిధంగా ఇచ్చారు చూడండి. లక్షణవాచి శబ్దంలో వృక్షం అభివిద్యోతతే విద్యుత్
ఇక్కడ అభిలో కూడా మనం వృక్షం ప్రతి విద్యోదతే విద్యుత్ అని చెప్పాం. ఇక్కడ అభి వచ్చినప్పుడు ద్వితీయ భక్తి వస్తుందని చెప్పి ఇక్కడ అభికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వలన మన ప్రకృతి సూత్రం ప్రకారంగా కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ ప్రకారంగా వృక్షంలో ద్వితీయ విభక్తి వచ్చిందండి. వృక్షంలో ద్వితీయ విభక్తి వచ్చిందన్నమాట. అందుకే వృక్షం అభి విద్యోతతే విద్యుత్ అని చెప్పి ఇక్కడ వృక్షం అభికి యోగంలో వృక్షం ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. ఎందుకంటే వృక్ష మీద మెరుపు మెరిచింది, వృక్షం మీద మెరుపు మెరుస్తున్నది. ఓకే, అక్కడ అభిలక్షణంగా చెప్పామట. ఎక్కడ మెరుస్తుంది మెరుపు? ఆ చెట్టు మీద మెరుస్తున్నది, ఆ వృక్షం మీద మెరుపు మెరుస్తున్నది అని చెప్పి అక్కడ ఉపలక్షణంగా తీసుకొని చెప్పాం. అందుకే లక్షణ వాచ్యం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇత్తం భూతాఖ్యానలో ఉదాహరణ సాధు దేవదత్తో మాతరం అభి. అక్కడ మాతరం ప్రతి, మాతరం పరి, మాతరం అను చెప్పినాం పరిస్థితుల్లో. ఇక్కడ లేదండి, ప్రతి పరి అనువే కాకుండా అభిలో కూడా కర్మ ప్రవేశ సంజ్ఞ వస్తుంది. అందుకే సాధు దేవదత్త మాతరం అభి అంటే దేవదత్త మాత విషయంలో దేవదత్తుడు మాత విషయంలో సంతోషంగా ఉంటాడంట. అంటే మంచిగా ప్రవర్తిస్తాడు. సాధు దేవదత్త మాతరం అభి మాత విషయంలో జాగరూకంగా అంటే మంచిగా ఉంటాడు, మంచిగా వ్యవహరిస్తాడు, మంచి వ్యవహారం చేస్తాడు అని ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయం, ఈ ఉదాహరణ యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ అభికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వల్ల దాని యోగంలో కర్మ ప్రవచనీయ యుక్తి ద్వితీయ ప్రకారంగా ద్వితీయ భక్తి వచ్చింది. అలాగే వీప్సాయం వృక్షం అభిషించతి. సేమ్ ముందు చెప్పిన ఉదాహరణలు ఇక్కడ తీసుకోబడ్డాయి. ఇక్కడ వృక్షంలో 2 సార్లు ఎందుకు వచ్చిందంటే నిత్యం వీప్సయోహ ప్రకారంగా ముందు చెప్పిన విధంగా ఎక్కడైతే వీప్స అర్థం ఉంటుందో అంటే ప్రతి చెట్టుకు నీళ్లు పోయాలని, చెట్టుకు నీళ్లు పోయాలంటే ఒక చెట్టుకు నీళ్లు పోసినా అని చెప్పకుండా చెట్టుకి వెళ్ళాలి, ఇంటింటికి ఇవ్వాలి అన్నట్టుగా అట్లా దాన్ని బలపూర్వకం చెప్పడం కోసం ఇంటింటికి అని చెప్పి అలా వృక్షానికి నీళ్లు పోయాలి అలాంటి వీప్స అర్థంలో ఉంది కాబట్టి ఎక్కువ అనే అర్థం, వీప్స అంటే ఎక్కువ అనే అర్థం చెప్పాలి కాబట్టి వృక్షం ఇక్కడ వృక్షం అభిషించతి, ఒక వృక్షంలో ద్వితీయ భక్తి వచ్చింది అభియోగంలో. కాబట్టి ఇలాంటి వృక్షం అభిషించతి ఎందుకు చెప్పామంటే వీప్స అర్థం అంటే ఎక్కువ చేసి చెప్పాలి కాబట్టి అందుకే దాన్ని ద్విత్వం చేసుకున్నాము. నిత్యం వీప్సయో అనే అర్థంలో ఈ సూత్రం వచ్చేసి ఆ కర్మపదాన్ని ద్విత్వం చేసింది. అందుకే వృక్షం అభిషించతి, వృక్షానికి నీళ్లు పోయాలి, నీళ్లు పోస్తున్నాడు అనే అర్థం తీసుకుంటామండి. సో మొత్తానికి ఈ సూత్రం ప్రకారంగా భాగ శబ్దాన్ని వదిలేసి, భాగలు మాత్రం వదిలేసి పై సూత్రం లక్షణేత్తం భూతాఖ్యాన భాగ శబ్దం ఉందా, ఒక భాగ శబ్దాన్ని తీసేసి అనువృత్తి తీసేసి మిగిలినటువన్నీ కూడా పైన చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా కర్మ ప్రవేశం సంజ్ఞ పేరు పెట్టుకున్నామండి. సో పైన చెప్పిన దీనికి తేడా ఏంటంటే ఇక్కడ అభిలో మాత్రం కేవలము భాగ విషయంలో కర్మ ప్రవేశం సంజ్ఞ రాదు. పైన ప్రతి పది అణువుకి భాగ విషయంలో కూడా ఇది నా భాగం, ఇది నీ భాగం అలాంటి విషయంలో కూడా కర్మ ప్రవేశం సంజ్ఞ పేరు పెట్టుకున్నాము. కానీ ఇక్కడ భాగ శబ్దాన్ని వదిలేసి పైన చెప్పిన లక్షణవాచి ఇత్తం భూతాఖ్యానము అలాగే వీప్సార్థంలో ఇక్కడ మనకు కర్మ ప్రవేశం సంజ్ఞ పేరు పెట్టుకున్నాము. కేవలం భాగ శబ్దాన్ని వదిలేసామంట. సో కేవలం భాగ శబ్దాన్ని వదిలేయడం కోసం ఇక్కడ విశేషంగా మళ్ళీ సూత్రం ద్వారా చెప్పుకున్నామండి. ఓకేనా? సో ఒక భాగ శబ్దాన్ని వదిలేసి మిగిలిన 3 అర్థాల్లో అభికి కూడా కర్మ ప్రవేశ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము. కర్మ ప్రవచనీయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం ఏం లాభం వచ్చిందంటే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ ప్రకారంగా ద్వితీయ భక్తి రావడమే ఇక్కడ ముఖ్య అభిప్రాయము. అంటే ఈ సూత్రం యొక్క అభిప్రాయం కర్మ ప్రదర్శన సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన ఏం లాభం వచ్చిందంటే ద్వితీయ భక్తి వచ్చింది. ఇది మనం గమనించాల్సిన విషయం. అస్తు. సో దాని అర్థము చెప్పుకున్నాము. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. పైన చెప్పిన ఇత్తం భూతాఖ్యాన భాగ శబ్దం పైన సూత్రంలో వచ్చేసిందండి. ఈ సూత్రం ప్రకారంగా దాన్ని భాగ శబ్దాన్ని వదిలేసి కర్మ ప్రదర్శన సంజ్ఞ పేరు పెట్టామండి. అందుకోసం ఇక్కడ విశేషంగా చెప్పాల్సిందన్నమాట. అభాగే అని చెప్పి మనం ఈ పదం ద్వారా పైన చెప్పిన అనువృత్తి పదాన్ని నిలబెట్టేశాం. సూత్రంలో భాగ శబ్దానికి అనువృత్తి వస్తుంటే ఆ భాగ శబ్దానికి మాత్రం అనువృత్తి వద్దు, తీసుకోవద్దు అని చెప్పి నిషేధించాం. ముందు చెప్పుకున్నామట. ఎందుకంటే పైన సూత్రం భాగ శబ్దం కూడా ఉంది కదా, అనువృత్తి ప్రకారంగా భాగార్థం కూడా వస్తుంది. కానీ అభిశబ్దానికి మాత్రం భాగార్థంలో ఇష్టం లేదు. అందుకే మహర్షి పాణిని దీన్ని విశేషంగా ముందుగానే పేరు పెట్టి అభాగే అని చెప్పి నిషేధించాడు.
అభిశబ్దానికి మాత్రం ఒక భాగ శబ్దంలో మాత్రము కర్మ ప్రవచన సంధ్య రాదు అని చెప్పి నిషేధించబడింది. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. అస్తు. నెక్స్ట్ చూడండి, ప్రతి ప్రతినిధి ప్రతిదానయో. ప్రతి ప్రతినిధి ప్రతిదానయో. ప్రతి ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రతినిధి ప్రతిదానయో సప్తమి విభక్తి ద్వివచనం అండి. చూడండి సమాసము, ప్రతిష్ట నిధిష్ట ప్రతినిధి, ప్రతిష్ట నిధిష్ట ప్రతిదానయో. ఇది మొత్తం ఈ పదాన్ని విడిచి చెప్పుకున్నామండి. ప్రతి ప్రథమ విభక్తి ఏకవచనము, ప్రతినిధి ప్రతిదానయో ఇది సప్తమి విభక్తి ద్వివచనం అండి. ఓకేనా? సో చూడండి, ప్రతిష్ట నిధిష్ట, తర్వాత ప్రతి దానం చ, ప్రతిష్ట దానం చ, ప్రతి దానం చ, ప్రతినిధి ప్రతిదానే, ప్రతినిధి ప్రతిదానే. ఓకేనా? ప్రతిష్ట నిధిష్ట ప్రతిదానం చ, ప్రతినిధి ప్రతిదానే, తయో ప్రతినిధి ప్రతిదానయో. ఇక్కడ ఈ పదంలో సప్తమి భక్తి ద్వివచనాన్ని విడగొట్టుకున్నాం కదా. ఈ పదంలో 3 పదాలు ఉన్నాయి. ఒకటి ప్రతి శబ్దము, ఒకటి నిధి శబ్దము, ఒకటి ప్రతిదాన శబ్దం. ఓకేనా? ప్రతిష్ట నిధిష్ట ప్రతిష్ట నిధిష్ట ప్రతిదానం చ, ప్రతినిధి ప్రతిదానం చ. ఇదంతా విడిగా చేయొద్దు, ప్రతిదానం ఒకే పదంగా తీసుకుని. ప్రతిష్ట నిధిష్ట ప్రతిదానం చ మొత్తం కలిపితే ప్రతినిధి ప్రతిదానే, ప్రతినిధి ప్రతిదానే, తయో ప్రతినిధి ప్రతిదానయో, తయో ప్రతినిధి ప్రతిదానయో. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి, ప్రతి శబ్ద, సూత్రంలో ప్రతి శబ్దం వచ్చింది కదా. ప్రతి శబ్ద ప్రతినిధి ప్రతిదాన విషయ. ప్రతినిధి, ఒక్క నిమిషం అండి. ఇక్కడ పైన సమాసంలో ప్రతినిధిష్ట ఒక పదము, ప్రతిదానం చ ఒక పదం, 2 పదాలు విడగొట్టున్నామండి. ఇక్కడ ప్రతిష్ట నిధిష్ట కాదు, ప్రతినిధిష్ట ఒకే పదం. ఓకేనా? నేను వేరే చేసి చెప్తున్నాను, వేరే కాదు, ఒకే పదం. ప్రతినిధిష్ట ప్రతిదానం చ, ప్రతినిధి ప్రతిదానే. ఇలాగ విడగొట్టున్నాం. ద్వివచనంలో ఏ వచ్చిన ప్రతిదానే, తయో ప్రతినిధి ప్రతిదానయో ఇతరేతర యోగ ద్వంద్వ. ఇది గమనించండి. నేను విడిగా చెప్పే విడి కాదు. ప్రతినిధిష్ట ఒకే పదము, ప్రతిదానం చ 2వ పదం. ఓకేనా? 2 పదాలు విడగొట్టున్నాం, 3 పదాలుగా కాదు. అస్తు. ఇప్పుడు సూత్రం చూడండి. సూత్రంలో ప్రతి శబ్దం వచ్చింది కదా, ఆ ప్రతి శబ్దానికి ఏ అర్థంలో కర్మ ప్రవేశం సంధ్య వస్తుంది చెప్తున్నారు ఇక్కడ. ప్రతి శబ్ద ప్రతినిధి ప్రతిదాన విషయ. ప్రతినిధి విషయంలో, ప్రతిదాన విషయంలో కర్మ ప్రవచనీయ సంధ్యో నిపాత సంజశ్చ భవతి. కర్మ ప్రవేశం సంధ్య మరియు నిపాత సంజశ్చ భవతి అని కర్మ ప్రవేశం సంధ్య పేరు పెట్టుకున్నాము, నిపాత సంధ్య అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? అస్తు. ఏది ప్రతినిధి అర్థంలో, ప్రతిదాన అర్థంలో. ప్రతినిధి ప్రతిదానం అంటే ఏమిటి చెప్తాను, ఉదాహరణ మీకు స్పష్టం అవుతుంది. సో ఈ అర్థంలో, ప్రతినిధి ప్రతిదాన అర్థంలో ప్రతి అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంధ్య నిపాత సంధ్య అని పేరు పెట్టుకుంటాం. ఈ సూత్రం ఏం పేరు పెట్టింది? పై సూత్రం అభికి నిపాత సంధ్య పేరు పెట్టింది. అంతకన్నా ముందు సూత్రము ప్రతి పరి అణుకి కర్మ ప్రవచనీయ సంధ్య నిపాత సంధ్య అని పేరు పెట్టింది. ఇదేమో ప్రతికి శబ్దానికి కర్మ ప్రవచనీయ సంధ్య నిపాత సంధ్య అని పేరు పెట్టింది. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సో ప్రతికి కర్మ ప్రవచనీయ సంధ్య పేరు పెడితే ఎట్లా ఉంటుంది అది చూడండి. అభిమన్యు అర్జునత ప్రతి. అభిమన్యు అర్జునత ప్రతి అంటే అభిమన్యు అర్జునక ప్రతినిధి, ప్రతినిధి అని అర్థం. అభిమన్యు అర్జునత ప్రతి అంటే ప్రతినిధి అని. అర్జునుడు, అభిమన్యుడు అర్జునుడికి ప్రతినిధి, ప్రతినిధి రూపంలో చెప్పారు ఇక్కడ. ప్రతినిధి అంటే సూత్రం వచ్చింది కదా, ప్రతినిధి ప్రతిదానయో. ప్రతినిధి అంటే ఒకరు లేనప్పుడు వారి స్థానంలో ప్రతినిధిత్వాన్ని వహించడం. వారి స్థానాన్ని మనం, వారి స్థానంలో ఉండి వాళ్ళు చేసే పని మనం కూడా నిర్వహించడం అన్నమాట. దాన్ని ప్రతినిధి అన్నమాట. ప్రతినిధి అర్థమైందా? ఎవరిలో లేనప్పుడు వారి స్థానాన్ని మనం తీసుకొని వారు చేసే కర్మను మనం కూడా చేయడమే. ఇక్కడ ఉదాహరణ, అభిమన్యుడు అర్జునుడికి ప్రతినిధిగా వెళ్ళాడు. యుద్ధంలో అర్జునుడికి ఎంత సామర్థ్యం ఉందో అదే అంటే ప్రతినిధి దాదాపుగా సమాన సామర్థ్యం కలిగిన వ్యక్తికే ప్రతినిధిత్వం వస్తుందండి. అంటే ఒక వ్యక్తిలో ఏదైతే యోగ్యత ఉందో ఆ యోగ్యత కలిగిన వ్యక్తికి సమానంగా ప్రతినిధిగా ఉన్నప్పుడే అతని వ్యక్తిని పంపిస్తామట. దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, అందుబాటులో ఉన్న వ్యక్తిని.
అస్తు. సో ఇక ప్రతినిధి అర్థం ఉంది కాబట్టి అభిమన్యు అర్జున ప్రతి అర్జునుడికి ప్రతినిధి, అర్జునుడికి ప్రతినిధి. అలాగే మాషాన్ తిలేభ్య ప్రతి యచ్చతి. మాష అంటే అలసందలకు బదులుగా అలసందలను నువ్వులకు బదులుగా ప్రతి యచ్చతి తిరిగి ఇస్తున్నాడు, బదులుగా ఇస్తున్నామట. అంటే అలసందలను నువ్వులకు బదులుగా తిరిగి ఇస్తున్నాడు, ప్రతి యచ్చతి అంటే తిరిగి ఇవ్వడం అంట. ఇక్కడ మొత్తానికి మనం ప్రతి శబ్దానికి కర్మ ప్రవచన సంజయాన్ని పెరిపెట్టుకున్నాము. కర్మ ప్రవచన సంజయ పెరిపెట్టుకు ఏం లాభం వచ్చింటే ఇక్కడ కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ ప్రకారంగా అభిమన్యు అర్జునత ప్రతి అభిమన్యు అర్జునత ప్రతి శబ్దానికి ఇక్కడ కర్మ ప్రవచన సంజయ పెట్టుకున్నాము. అలాగే మాషాన్ తిలేభ్య ప్రతి యచ్చతి, ఇక్కడ మాషాన్ తిలేభ్య ప్రతి యచ్చతి. ఇక్కడ ప్రతి యోగంలో పంచమి భక్తి వచ్చిందండి. పంచమ్యాంగ్ పాంగ్ పరిభి కాదు, ప్రతి యోగే పంచమ్యా స్థసి. ఈ సూత్రం ప్రకారంగా ప్రతి యోగే పంచమ్యా స్థతి స్వాది ప్రతినిధి प्रतिदाने च यस्मात् तिलेभ्य अर्जुनता पंचमी भक्ति हो गई. ये सूत्र प्रकार प्रतिनिधि प्रतिदाने च यस्मात् అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ పంచమి భక్తి వచ్చిందండి. కర్మ ప్రవచన సంజయకి ఏమొచ్చింది, పంచమి భక్తి వచ్చిందన్నమాట. 2, 3, 11 ఏమంటుంది సూత్రం చూడండి ఒకసారి. 2, 3, 11 ప్రతినిధి ప్రతిదానే యస్మాత్ అంటే దీని యొక్క అర్థం చూడండి. యస్మాత్ ప్రతినిధి, దేని ద్వారా ప్రతినిధి, యస్మాత్ ప్రతిదానం తత్ర కర్మ ప్రవచనీయ యోగే పంచమి భక్తి భవతి. ఎక్కడైతే ప్రతినిధి ప్రతిదానం అంటే తిరిగి ఇవ్వడం, ప్రతిదానం అంటే ప్రతినిధి అంటే ప్రతినిధిగా ఉండడము, ప్రతిదానం అంటే తిరిగి ఇవ్వడం అన్నమాట. ఏదైనా ఒక వస్తువుకి బదులుగా ఇంకొక వస్తువు ఇవ్వడం, ఇది ప్రతిదానం అంటామట. ఇప్పుడు మనకు అలసందలను నువ్వులకు బదులుగా తిరిగి ఇస్తున్నాడు. అలాగే అభిమన్యు అర్జునుడికి ప్రతినిధి అని చెప్పి ఇక్కడ 2 అర్థాలు చెప్పుకున్నామట. ఓకేనా? ఇలాగా అర్థం వచ్చినప్పుడు ప్రతినిధి ప్రతిదానేచ యస్మాత్ అనే సూత్రం ప్రకారంగా అంటే ఇక్కడ ఎవరి చేత అయితే ప్రతినిధిత్వం ఉందో, ఎవరితో అయితే ప్రతిదానం ఉందో వారితో, ఆ శబ్దంలో ఎవరితో అయితే అంటున్నాం వారిలో ఎవరికి బదులుగా ఇస్తున్నప్పుడు తిలేభ్య అంటే నువ్వులకు బదులుగా అలసందలు ఇస్తున్నాము. అలాగే ప్రతిదానంలో చెప్పాము ప్రతినిధిగా అర్జునుడికి ప్రతినిధిత్వగా అభిమన్యుడు ఉంటున్నాడు. ఎవరికి బదులుగా? అర్జునుడికి బదులుగా. అంటే అర్జునులో పంచమి భక్తి వస్తుంది. అదే ఇప్పుడు ప్రతినిధి ప్రతిదానేచ అంటే యస్మాత్ ప్రతినిధి, ఎవరి చేత ప్రతినిధిత్వం వస్తుందో, యస్మాత్ ప్రతిదానం ఎవరి చేత ప్రతిదానం వస్తుందో, తత్ర కర్మ ప్రవచనీయ యోగ, ఎక్కడైతే కర్మ ప్రవచనీయ యోగం ఉందో అక్కడ పంచమి భక్తి వస్తుంది. కర్మ ప్రవచనీయ యోగంలో మాత్రమే, దాని యొక్క సంబంధంలో మాత్రమే కర్మ ప్రవచనీయ యోగే పంచమి భక్తి భవతి అని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. ఓకేనా? ఇక్కడ అందుకే తిలేభ్యాలు పంచమి భక్తి వచ్చింది ఈ సూత్రం ప్రకారంగా. అలాగే అభిమన్యు అర్జునత కూడా పంచమి భక్తి వచ్చింది. అర్జునత పంచమి భక్తిలో వచ్చింది. తహ ఎలా వచ్చిందంటే ప్రతి యోగే పంచమ్య తసి ప్రకారం తసి ప్రతి తెచ్చుకున్నాడు ఇక్కడ. అందుకే అర్జునతహలో తస్ కనిపిస్తుంది. అది అర్జునతహలో తస్ అనేది ఇక్కడ అర్జునతహలో తస్ అనేది ప్రతి యోగే పంచమ్య తసి ప్రకారం తస్ ప్రతిని తెచ్చుకున్నామండి. ఓకేనా? అర్జున శబ్దంతో తస్ ప్రతిని తెచ్చుకొని దానికి ఋతు విసర్గం చేస్తే అర్జునతహ అనే రూపము సిద్ధించింది. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకేనా? అర్థమైందండి. ఇక్కడ అభిమన్యు అర్జునతహ ప్రతి ఇక సూత్రం చూపించాడు. సూత్రార్థంలో యస్మాత్ ప్రతినిధి యస్మాత్ ప్రతిదానం తత్ర కర్మ ప్రవచనీయ యోగే పంచమి భక్తి భవతి, పంచమి భక్తి వస్తుంది అని చెప్పి సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాము. అదే విధంగా ఇక్కడ ఉదాహరణ ఇక్కడ అదే విధంగా ఇచ్చాడు. అభిమన్యు అర్జునత ప్రతి ప్రద్యుమ్న వాసుదేవత ప్రతి, వాసుదేవుని యొక్క పుత్రుడు ప్రద్యుమ్నుడు వాసుదేవునికి ప్రతినిధిగా ఉన్నాడు అన్నమాట యుద్ధంలో. అలాగే ప్రతిదానంలో తిలేభ్య
తిలేభ్య అంటే నువ్వులకు బదులుగా మాషాన్ అస్మై యచ్చతి అంటే అలసందలను ఇతనికి ఇస్తున్నాడు. అలాగా మొత్తానికి ఈ సూత్రం ప్రకారంగా ఏమైందంటే మనకు పంచమీ భక్తి వచ్చింది. ఆ పంచమీ భక్తి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకేనా? అస్తు. కర్మ ప్రవచనం ఎలా వచ్చినాయి? కర్మ ప్రవచన సంధ్య ఎలా వచ్చినాయి? ప్రతినిధి ప్రతిదానయో ప్రకారంగా కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్నామండి. కర్మ ప్రవచన సంధ్యని పేరు పెట్టుకున్నా మనకు ఈ పంచమీ భక్తి రావడం ఇది ముఖ్యమైన అంశం అనమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే అండి. నెక్స్ట్ చూడండి. అధిపరి అనర్థకవు. ముఖ్యంగా సూత్రండి ప్రతి అనే శబ్దానికి కర్మ ప్రవచన సంధ్యాన్ని పేరు పెట్టుకుంటామండి. ఎప్పుడు ప్రతినిధిత్వం ఉన్నప్పుడు, బదులుగా ఇచ్చినప్పుడు, ఈ రెండు అర్థాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రతి యోగంలో ప్రతి కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్నా ఆ ప్రతి యోగంలో ఏమొస్తుంది? ఖచ్చితంగా పంచమీ భక్తే వస్తుంది. అలాంటి అర్థం ఉంటే ఖచ్చితంగా దాని ముందు ఎప్పుడైనా శ్లోకం కానీ, ఇంకా భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం చూసుకుని ఖచ్చితంగా అక్కడ పంచమీ భక్తే ఉంటుంది. పంచమీ భక్తి ఏకవచనం కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు, కానీ పంచమీ భక్తి అనివార్యంగా ఉంటుంది ఈ అర్థం ఉంటేనే ఖచ్చితంగా. ఓకేనా? సో ఆ పంచమీ భక్తి ఏ అర్థంలో వస్తుంది మనం నిర్ధారించుకోవాలి, ప్రతి శబ్దానికి మాత్రమే. అస్తు. నెక్స్ట్ చూడండి. అధిపరి అనర్థకవు. అధిపరి అనర్థకవు. అధిపది ప్రథమ విభక్తి ద్వివచనం, అనర్థకవు ప్రథమ విభక్తి ద్వివచనం. ఓకేనా? ఈ రెండు భిన్న భిన్నంగా ఉన్నాయి, వాటిని అదేవిధంగా విభక్తి గుర్తిస్తున్నాం. అధిపది ప్రథమ విభక్తి ద్వివచనము, అనర్థకో ప్రథమ విభక్తి ద్వివచనము. సమాస చూడండి. అధిష్ట పరిష్ట ఇది అధిపరి. అధిష్ట పరిష్ట ఇది అధిపరి. ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. అలాగే అనర్థకం అంటే ఏమిటి? దాన్ని విడిచి చెప్తున్నా ఇక్కడ. ముందు అధిపది అంటే అధిష్ట పరిష్ట అధిపది అని చెప్పి చెప్పుకున్నాము. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం ఇది. అనర్థకం అంటే ఏమిటంటే నా విద్యతే అర్థో యయోహు. ఏ రెండు పదాలకైతే అర్థం ఉండదో, నా విద్యతే అర్థో యయోహు తౌ అనర్థకౌ బహుది సమాస. ఓకేనా? ఏ శబ్దాలకైతే అర్థం ఉండదో దాన్ని అనర్థకం అంటాం. ఏ శబ్దాలకైతే నా విద్యతే అర్థో యయోహు, వేటికైతే ఏ రెండింటికైతే అర్థం ఉండదో దాన్ని అనర్థకం అంటామంట. ఓకేనా? ఏ శబ్దానికైనా ఒక అర్థం లేకుండా అనర్థకమే కదా, వ్యర్థం అయిపోతుంది కదా. అందుకే అనర్థకో శబ్దం ఏవైతే ఉన్నాయో అనర్థక శబ్దాలకు ఇక్కడ అధిపది యోగంలో ఇక్కడ అధికి పదికి అనర్థకాలు అంట. అవి ఏంటో చూద్దాం. చూడండి. నా విద్యతే అర్థో యయోహు అంటే విద్యమానంగా లేదు, అర్థం ఏ రెండింటికి అయితే దాన్ని అనర్థకం అంటాము. సూత్రంలో ఉండే పదానికి దీని విగ్రహవాక్యం ద్వారా దీని యొక్క అర్థం చెప్పుకున్నాము. అనువృత్తి చూడండి. కర్మ ప్రవచనీయా నిపాతా. కర్మ ప్రవచనీయా నిపాతా. ఓకే. అస్తు. అర్థ అనర్థాంతర వాచినౌ. అనర్థాంతర వాచినౌ అధిపరి శబ్దౌ. ఏంటి? అనర్థాంతర వాచినౌ. అనర్థాంతర వాచినౌ అధిపరి శబ్దౌ కర్మ ప్రవచనీయ. కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకో చ భవతః. అనర్థాంతర వాచినౌ అధిపరి శబ్దౌ కర్మ ప్రవచనీయ సంజ్ఞకౌ నిపాత సంజ్ఞకౌ చ భవతః. కర్మ ప్రవచన సంజ్ఞ మరియు నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటామంట. ఓకేనా? ఎవరికండి? అనర్థాంతర వాచనం అంటే అర్థాంతర వాచనం. అనర్థాంతరం అంటే అర్థం ఏదానికి లేదు. అనర్థాంతర వాచనం ఏంటివి? అధిపరి శబ్దం. ఈ అధి అనే శబ్దానికి పరి అనే శబ్దానికి అర్థం అంటూ లేదంట. అంటే అనర్థవాచ శబ్దాలు. అందుకే అనర్థాంతర వాచనం అధిపరి శబ్దం. అధికి పది శబ్దకి అర్థం అంటలేదు, కానీ అర్థ లేనిటువంటి శబ్దం కాబట్టి అనర్థాంతర వాచి కాబట్టి అనర్థాంతర వాచనం అధిపది శబ్దం కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకో చ భవతః. కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకో చ భవతః అని చెప్పి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాయి. ఎవరికి? అధికి పదికి. కనిపిస్తుందండి స్క్రీన్ మీద. ఇప్పుడు కనిపిస్తుందండి.
హరి ఓం. ఏంటండి? అస్తు ప్రకృతి మనుషురామ జీ. ఈ రకంగా అది పది అనర్థక రెండు శబ్దాలకు మనకు కర్మ ప్రవచించండి నిపాసించని పేరు పెట్టుకున్నాం. ఉదాహరణ ఇచ్చాము. కుతో అద్యాగచ్చతి, కుతో పర్యాగచ్చతి, కుతో అద్యాగచ్చతి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు, కుతో పర్యాగచ్చతి ఎక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు అంటే ఇక్కడ అనర్థాంతర వాచనం అధిపరి శబ్దో కర్మ ప్రవచనీయ సంజ్ఞకో భవతః. ఇక్కడ అధిపరి शब्द अनर्थको अनर्थक अर्थात अन्य अर्थिके द्योतक ना हो అంటే అనర్థాంతరం అంటే నా విద్యతో అర్థో యయోహో అనర్థకం అని చెప్పిన తర్వాత దీని యొక్క అర్థం ఏ రకంగా మార్చారంటే అనర్థాంతర వాచనం అంటే ఈ శబ్దాలు దీనికి మాత్రం సంకేతించాలి, ఈ శబ్దం వేరే అర్థం సంకేతించకూడదు, ఈ అర్థము దీన్ని మాత్రం సంకేతించాలి, వేరే శబ్దాన్ని సంకేతించకూడదు. ఓకేనా? అదే అనర్థాంతరం అన్నమాట. అనర్థాంతరం అంటే ఏంటి? ఈ అది అనే శబ్దము పరి అనే శబ్దము ఈ శబ్దం యొక్క అర్థమే తీసుకోవాలి, కానీ ఈ శబ్దం వేరే శబ్దాన్ని సంకేతించకూడదు, వేరే అర్థాన్ని చెప్పకూడదు. కేవలం ఒకే అర్థాన్ని సంకేతించాలి, ఒకే అర్థాన్ని చెప్పాలి. అది ఇక్కడ సందర్భం తీసుకోబడింది అన్నమాట. अर्थात अन्य अर्थ के द्योतक ना हो तो उनकी कर्म प्रवचनीय संज्ञा निपात संज्ञा होती है. उदाहरणों में आगच्छति का जो अर्थ है वही अद्यागच्छति కూడా అదే అర్థం అంట. ఇప్పుడు ఆగచ్చతి అంటే రావడం చెప్పాం, కానీ అద్యాగచ్చతి అది వచ్చినప్పుడు అదే అర్థం వస్తుంది, అర్థం మారిపోదు, అర్థము మారిపోదు. అంటే మామూలుగా ఏంటి, ఉపసర్గాలు ఇచ్చినట్టు ధాతు యొక్క అర్థం మారిపోతుంది కదా. ఉపసర్గా ధాత్వర్థం బలాత్ అన్యత్ర నీయంతే అని చెప్పి ప్రారంభంలో చెప్పుకున్నాం. ఎప్పుడైనా కానీ ధాతునకు ఉపసర్గము చేర్చామంటేనా అది ధాతు యొక్క ధాతునకు ఏదైతే అర్థం ఉందో ఆ అర్థం మారిపోయి వేరే అర్థాన్ని తీసుకొస్తుంది. అందుకే ఇక్కడ చెప్పాల్సి వచ్చింది మహర్షి పాణినికి. ఏం చెప్పాలి? ఇవి అనర్థకం అంటే ఏమిటి? ఈ అది మాత్రము పరి రెండు శబ్దాలు మాత్రము ఏ ధాతుతో అయినా ఉన్నప్పుడు కూడా అదే అర్థం ఉంటుంది, కానీ అర్థం మారిపోదు. ఇప్పుడు అది గచ్చతి అన్నప్పుడు ఏ విధంగా అర్థం వస్తుందో ఏం చెప్పాము ఇక్కడ. సారీ, ఆగచ్చతి, గచ్చతి అంటే వెళ్ళడం, ఆగచ్చతి రావడం, ఆగచ్చతి రావడం ఏ విధంగా అర్థం ఉందో దానికి ఆ స్థానంలో అది ఉపసర్గం పెట్టినా అదే అర్థం వస్తుంది. ఉపసర్గం అంటే ధాతు యొక్క అర్థం మారిపోదు, ఉపసర్గం మారినంత మాత్రాన ధాతు యొక్క అర్థం మారిపోదు, కేవలం ఈ సందర్భంలో మాత్రమే. ఎందుకు? కర్మ ప్రవచన సంజ్ఞ ఉంది కాబట్టి దీనికి. అందుకే ఆగచ్చతిగా అర్థం ఏదైతే ఉందో అద్యాగచ్చతి కూడా అదే అర్థం ఉంటుంది, అర్థం మారిపోదు, అంటే వేరే అర్థానికి సంకేతం ఇవ్వదు. ఇదే దీని యొక్క తాత్పర్యం. అందుకే అది శబ్దానికి ఏదైతే అర్థం ఉందో ఆగచ్చతికి ఏదైతే అర్థం ఉందో అది శబ్దం కూడా అదే అర్థం ఉంటుంది, వేరే అర్థాన్ని సంకేతించదన్నమాట. అంటే ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో అదే చెప్తుంది, కానీ వేరే అర్థం చెప్పదు అని చెప్పడం కోసం ఈ సూత్రం యొక్క రచన. అస్తు. అందుకే వహి అద్యాగచ్చతి తథా పర్యాగచ్చతి కా భీ హై, अतः आदि परि अनर्थक है. सो कर्म प्रवचन संज्ञा हो गई. कर्म प्रवचनीय संज्ञा होने से गति तथा उपसर्ग की संज्ञा का बाद हो गया. कर्म प्रवचन संज्ञा ఇంపబెట్టాన పైన చూసినట్టు గతి సంజ్ఞ బాధింపబడింది, అలాగే ఉపసర్జన సంజ్ఞ బాధింపబడింది. కానీ సామాన్యంగా ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఎలా వచ్చిందంటే గతిర గతౌ అది పరి కా నిఘాత్ నహి హువా. ఈ సూత్రం స్వరం సిద్ధి ప్రాప్తం అంటే మామూలుగా వేరే సూత్రం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి ఏం చెప్పింది? గతిర గతవు, గతిర గతవు అనే సూత్రం వచ్చేసి అదికి పదికి నిఘాత్ నహి హువా అంటే అనుదాత్తాలు కాలేదు. వేరే సూత్రం ప్రకారంగా ఉపసర్గా చాభివర్జ్యం ప్రకారంగా అనుదాత్తం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి నిషేధించినమాట. అంటే ఇది ఈ ముఖ్య సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చేసిందని ఇది కర్మ ప్రవచనీయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం వల్ల ఎలా వచ్చింది? మనకు గతి సంజ్ఞ లేదు, గతి సంజ్ఞ లేకపోవడం వల్ల గతి సంజ్ఞ అంటే గతి సంజ్ఞ పేరు పెట్టుకుంటే ఏవైతే గతిర గతంతో ప్రాప్తమైనా అవి కాలేదు, అంటే నిలబడిపోయాయి. గతిర గతం వచ్చేసి నిఘాతం చేస్తుంటేనా ఈ సూత్రం నిషేధించింది, అంటే గతి సంజ్ఞ రాలేదు, బాధింపబడింది. ఎందుకు? ఈ సూత్రం కర్మ ప్రవచన సంజ్ఞాన్ని పేరు పెట్టుకోగానే గతిర గతి సామాన్యంగా ప్రాప్తమైనటువంటి గతి సంజ్ఞ ప్రాది సంజ్ఞ అనేది నిలబడిపోయాయి అన్నమాట. లేకపోతే గతిర గతం అనే సూత్రం ప్రకారంగా అదికి పదికి నిఘాతం అంటే అనుదాత్తం ప్రాప్తమయ్యేది, అది మనకి ఇష్టం లేదు. అందుకే ఇష్ట సిద్ధి కోసమే ఇక్కడ మహర్షి పాణి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టేసి ఆ నిఘాతం నిలబెట్టేసాడు అనమాట. ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. ఓకేనా? తో కుతో అద్యాగచ్చతి, కుతః పర్యాగచ్చతి, కుతః ఎక్కడి నుంచి వస్తున్నావు, కుతః ఎక్కడి నుంచి వెళ్తున్నావు, ఈ రెండింటికి అర్థము
కుతో అద్యాగచ్చతి అన్నా కుతో పర్యాగచ్చతి అనే రెండు అర్థం ఒకటే. కాబట్టి అర్థంలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి అది పది వచ్చినప్పుడు మాత్రం ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో అదే ఉంటుంది, అర్థం మారిపోదు అని చెప్పడం కోసమే ఇక్కడ ఈ సూత్రం యొక్క రచన జరిగింది. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందండి? ఓకే అండి, అస్తు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మహోదయ, చెప్పండి. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుండి వెళ్తున్నాడు అని చెప్పారు మీరు. ఒకటే అర్థం రావాలి కదా? తిరిగి వెళ్తున్నాడు. 10 ఉపసర్గం వచ్చింది కదా, ఒకే అర్థం. క్షమ్యతాం. పర్యాగ తిరిగి వెళ్తున్నాడు. అద్యాగచ్చ ఎక్కడి నుంచి వస్తున్నాడు, కుతో అద్యాగచ్చతి కుతో పర్యాగచ్చతి కూడా, పర్యాగచ్చతి కూడా తిరిగి వెళ్తున్నా కాకుండా ఎక్కడి నుంచి వస్తున్నా తీసుకుంటామండి, అదే అర్థం ఉంటుంది. ఎందుకు ఇది కూడా ఉపసర్గం? అదే ఇందాక మీరు అట్లా చెప్పారు. అవునండి, మార్చుకోవాలి, మేము మార్చుకోవాలి. ఓకే. తర్వాత నేను అలా చెప్పాను, ఇక్కడ అర్థం మారిపో అని చెప్పాం కదా, కాబట్టి అదే ఉండాలి. అదికి పదికి అదే అర్థం ఉంటుంది, రెండు అనర్థక శబ్దాలు కదా. అది ఇక్కడ అనర్థకం అట. అది అనేది పదికి అర్థం లేదు. అంటే మామూలుగా ధాతువుతో ఏ ఉపసర్గలు వచ్చినా ధాతు యొక్క అర్థాన్ని మార్చేస్తాం. అంటే అప్పుడు వాటి యొక్క ఉపసర్గాల యొక్క అర్థము ఉంది. ఇక్కడ మాత్రము అదికి పదికి ఏ అర్థం లేదు, అనర్థకము. అనర్థకం ఎందుకు? ఇవి వచ్చిన తర్వాత కూడా ధాతులు ఏ మార్పు రాలేదు, ధాతులు ఏ అర్థం మారలేదు అన్నమాట. అందుకే అనర్థక శబ్దాలు రెండు. అందుకే అద్యాగచ్చితంగా పర్యాగచ్చితంగా అర్థం ఏంటి, వస్తున్నాడని చెప్పుకుంటాం. ఓకేనా? ఇది చాలా మంది పోయి పర్యాగచ్చి అంటే నిజంగా తిరిగి వెళ్తున్నాడని లోక వ్యవహారం ఏంటి మన, అందుకే నేను అలా చెప్పేసిన, అదే ఫ్లో లో ఉన్నాను కాబట్టి. పర్యాగచ్చి అంటే వాళ్ళు తిరిగి వెళ్ళే అర్థం కూడా ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో. అప్పుడు తీసుకుంటాం. అద్యాగచ్చితంగా పర్యాగచ్చితంగా అర్థం ఒకటే ఉంటుంది. జీ చెప్పండి. ఇక్కడ గతి సంజ్ఞ నిరోధించింది కదా, నిరోధించినప్పుడు మనకి స్వరాలు రావు కదండి? రావు. కానీ మాకు ఇచ్చినటువంటి ఈ పుస్తకంలో మాకు స్వరితం పెట్టాడండి రెండిట్లోనూ కూడా. అదే అందుకే నిఘాతం ప్రాప్తి ఉంది. మామూలుగా ఏదైతే ప్రాప్తో అది అవుతుంది. ఒకవేళ గతి సంజ్ఞ ఉంటే ఖచ్చితంగా నిఘాతం చేసుకునే వాళ్ళం. బలమైన ఈ సూత్రము గతి సంజ్ఞ పేరు పెట్టలే కాబట్టి కర్మ ప్రవేశం సంజ్ఞ పేరు పెట్టింది. కానీ మామూలుగా వేరే ఏ సూత్రాలు నిఘాతం కాకుండా వేరే ఏదైతే ప్రాప్తం అవి ప్రాప్తమే. ఉదాత్తం ప్రాప్తమైంది. అదికి ఉపసర్గ చావి వర్గం ప్రకారం సామాన్య ఉదాత్తం ప్రాప్తమైంది. ఉదాత్తం ప్రాప్తంగానే ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రకారం స్వరితం అయిపోయింది అన్నమాట. అదిలో అసలు స్వరాలు రావాలంటే మనకి గతి సంజ్ఞ ఉండాలి కదా, అది లేకుండా అనివార్యం కాదు. గతి నిమిత్తం చేసుకుని ఏదైతే స్వరం ప్రాప్తం అది నిలబడిపోయింది అంతే. ఓహో, మామూలుగా స్వరాలు అన్ని వస్తాయండి, కానీ గతిని నిమిత్తం చేసుకుని అయితే స్వరం ప్రాప్తం అవుతుందో అది నిలబడిపోయింది అంతే. ఆ ఒక్క స్వరం నిలబడిపోయింది, అదొక స్వరం నిలబడిపోయింది. మిగతావి ఏవైతే ప్రాప్తమో అవన్నీ అవుతాయి, దాంట్లో ఆటంకం లేదు. సరే అండి, ధన్యవాదాలు. అస్తు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి సుహు పూజాయాం. ఏంటండి? సుహు పూజాయాం. సుహు ప్రథమ విభక్తి ఏకవచనము, పూజాయాం సప్తమ విభక్తి ఏకవచనం. అనువృత్తి చూడండి. కర్మ ప్రవచనీయా నిపాతా ఈ రెండింటికి అనువృత్తి వస్తుంది. సుష్ అర్థ సుశబ్ద పూజాయాం, అది సూత్రం స్పష్టంగా సుహు పూజాయాం. సుశబ్దం పూజార్థంలో కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ వస్తుంది. సూత్రంలో అర్థం ఎంత స్పష్టంగా ఉంది. సుహు అనే శబ్దానికి పూజా అర్థంలో, పూజార్థం ఉంటేనే ఖచ్చితంగా దానికి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఇక కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు పెట్టగానే గతి సంజ్ఞ ప్రాది సంజ్ఞ అంటే ఉపసర్గ సంజ్ఞ నిలబడిపోయింది అన్నమాట. ఓకేనా? గతి సంజ్ఞ నిలబడిపోయింది, ఉపసర్గ సంజ్ఞ నిలబడిపోయింది. ఇది కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన. అస్తు. तो सुहु शब्द पूजायाम अर्थे कर्म प्रवचनीय संज्ञको निपात संज्ञकश्च भवति అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అస్తు. అర్థమైందా? సుశబ్దానికి కూడా కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ పేరు పెట్టబడింది ఇక్కడ. చూడండి, మనకి ఎక్కడెక్కడ ఏ శబ్ద కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకుంటామో అలా కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకుని ఎటువంటి ఉదాహరణ మనకు ఏర్పడుతుంది, దాని యొక్క అర్థం ఏ విధంగా ఉంటుంది అది మనం అది గమనిస్తూ పోతున్నాం. అదే మీరు గుర్తుపెట్టుకోండి. అస్తు. तो సుసిక్తం భవత, సుస్తుతం భవత, ఇవి ఉదాహరణ ఇచ్చారు. సు అనే పదానికి ఇక్కడ కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఏమైపోయింది, సుసిక్తం భవత, సుస్తుతం భవత. ఇక్కడ కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చిందండి. ఏమొచ్చింది? కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ ప్రకారంగా ద్వితీయ భక్తి వచ్చింది. సుయోగంలో
సుకి కర్మ ప్రవచనీయ సంధ్య అని పేరు పెట్టుకోవడం వల్ల దాని పక్కన సిక్తంలో ద్వితీయ భక్తి వచ్చింది. అలాగే సుస్థుతం భవత, స్తుతంలో ద్వితీయ భక్తి వచ్చింది. ఇదే ముఖ్య ప్రయోజనం. ఓకేనా? సుశబ్దానికి కానీ ఇదే అర్థంలో పూజార్థంలో ఉంది. పూజార్థం ఏంది? సుసిక్తం భవత అంటే ఆప్నే బహుత్ అచ్చా సించాను, చాలా మంచిగా మొక్కలకు నీళ్ళు పెట్టావు, పొలానికి నీళ్ళు పెట్టావు, చాలా మంచిగా పెట్టావండి అంటే ప్రశంసార్థంలో. అంటే మంచి అంటే పూజిస్తున్నాం అంటే సత్కరిస్తున్నాం. పూజ అంటే ఏమిటి? సత్కరించడం, గౌరవించడం. నీ పనిని మెచ్చుకొని, నీ యొక్క యోగ్యతని మెచ్చుకొని, నీలో ఉండే పనితనాన్ని, నైపుణ్యాన్ని మెచ్చుకొని వాళ్ళని ప్రశంసించడం పూజ అది. ఓకేనా? అందుకే ఇప్పుడు సూత్రంలో లోకంలో ప్రసిద్ధమైన పూజ అంటే దేవుడి పూజ కానీ, పూజ అంటే సత్కరించడం, గౌరవించడం, దాన్ని పూజ అంటాం. అంటే పెద్దలు, గురువులు, మన దేవతలు ఏదో చెప్పారో వాటిని సత్కరించడం, వారు ఏ విధంగా నియమాలు చెప్పారో, విధి విధానం చెప్పారో వాటిని పూజించడం అంటే ఏమిటి? వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడమే పూజ. వాళ్ళకి చేసేయడం నిజమైన పూజ అనమాట. అది నిజమైన పూజ మర్చిపోయి మనం వాస్తవికంగా మూర్తి పూజలో మనం లీనమైపోతున్నాం. అంటే వారి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, వారి యొక్క సంకేతం, వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఆ లక్ష్యాన్ని మర్చిపోయి కేవలం చనిపోయిన తర్వాత మూర్తికి మనం పూజ చేసుకుంటూ అలాగే ఉండిపోతున్నాం. ఆచరణ ముఖ్యంగా లేదు మనకు, ఆ పూజనే ముఖ్యంగా అయిపోయింది. పూజ అంటే కేవలం వాళ్ళకి నైవేద్యంతో లేదంటే దీంతో సామాన్యంగా చేసి అక్కడ ఆ తాత్కాలికమైన కర్మలు చేసి వచ్చేస్తున్నాం అంట. అంటే మన లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏదైతుందో అది మర్చిపోయి అలా వచ్చేస్తున్నాం అంట. నిజమైన పూజ చేసినాం అనుకోండి, మనకు వ్యక్తికి ఎప్పుడు కూడా వారి జీవితంలో అటువంటి కష్టాలు ఉండవు అన్నమాట. నిజమైన పూజ తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మనకు, అందుకే చాలా మంది అన్యాయం, అర్థమో, అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. మనకు మనకు గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా పూజలు చేసినప్పుడు కూడా మనకు ఏమి సిద్ధించడం లేదంటే, ఇలాగ యథార్థమైన పూజా విధానం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఇలాంటి కష్టాలే వస్తూ ఉంటాయి అన్నమాట అందరికి కూడా. అంటే పూజ అంటే యథార్థంగా మనం నడుచుకోవడము, గురువులు చెప్పిన, దేవతలు చెప్పినవి ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారు, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అదే మనకు పూజ. వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం నడవలేదనుకునేది పూజే కాదు. మనం చేసిన పూజ వ్యర్థమైన పూజనే, నిరర్థకంగా ఉంటుంది. ఏం లాభం? మా అన్ని చేసినా కూడా అది చెప్పిన విధంగా నడుచుకోలేదనుకోండి, ఆ పూజ మనం ఏదో నేను చాలా పెద్ద ఘనకారం చేసిన, పెద్ద ఉపకారం చేశాను అనుకుంటాం. దానివల్ల ఉపకారం కాదు, ఇంకా పనికి ఎక్కువ నష్టం జరిగింది, దానివల్ల ఎక్కువ పాపం జరుగుతుందన్నమాట. కాబట్టి పూజ అంటే మన పెద్దలు, గురువులు చెప్పింది, దేవతలు చెప్పింది, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడమే నిజమైన పూజ. వాళ్ళు నిజంగా సత్కరించడం, నిజంగా గౌరవించడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే ప్రశంసార్థం. పూజ అంటే ప్రశంసించడం, గౌరవించడం. ఆ సుశుక్తం భవత అంటే నువ్వు చాలా మంచిగా మొక్కలకు నీరు పెట్టావు, పొలానికి నీళ్ళు పెట్టావు. సుస్థుతం భవత, నువ్వు మంచిగా స్తుతించావు, ఈశ్వరుని స్తుతించావు, గురువుని స్తుతించావు, ప్రార్థించావు. అలాగా స్తుతించడం. స్తుతం భవత, నీ ద్వారా బాగా స్తుతించబడింది, నీ ద్వారా బాగా మొక్కలు నీరు పెట్టబడింది అని అర్థం అంట. బాగా పెట్టబడి అంటే బాగా ప్రశంసిస్తున్నావు, నువ్వు మంచి పని చేశావు, మంచిగా చెప్పినట్టుగా చేశావు. కాబట్టి నువ్వు ఆ రకంగా చేశావు కాబట్టి ఇది పూజిస్తున్నావు అంటే గౌరవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఉంది కాబట్టి మనకు అనే శబ్దానికి కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్నాము. కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ ప్రకారంగా ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చిందండి. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉపసర్గసే ఉత్తర్ ఉపసర్గ సునోతి ప్రకారంగా షత్వం ప్రాప్తం అవుతుంది. ఈ సూత్రం వచ్చి నిషేధించింది అన్నమాట. ఓకేనా? సు పక్కన ఉండే సిక్తంలో ఉండే సకారానికి సిక్తంలో ఉండే ప్రకారంగా ఇది ఇక్కడ మార్చబడింది అన్నమాట. ఓకేనా? ఏం చెప్పబడింది? సుసిక్తం నీ ద్వారా ఏం చేయబడింది? నీ ద్వారా స్తుతించబడింది, నీ ద్వారా మొక్కలు నీరు పెట్టబడింది అని చెప్పి చూసాము. ఇక్కడ ఉపసర్గ సునోతి సువతి ప్రకారంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయండి, ఉపసర్గాత్ అంటే ఉపసర్గ నిమిత్తం చేసుకునే పక్కన ఏదైతే ఉందో ఉత్తర పదంలో సునోతి సువతి, ఇక్కడ ఏముంది మనకు సిక్తం ఉంది. సిక్తుని సకాలమే కదా. ఉపసర్గ సునోతి సువతి శతి స్తౌతి స్తోభతి స్థా సేనయ సేద సిచ్ శిచుధాతు ఉంది కదా, శించతి ఉంది మనకు శిచుధాతు. కాబట్టి ఆ శిచుధాతులో ఉండే సకారానికి మూర్ధన్య సకారం ప్రాప్తం అవుతుంది. ఇక్కడ ఉపసర్గానికి పక్కలో ఉండే శిచుధాతు ఏదైతే ఉందో ఆ శిచుధాతులో ఉండే సకారానికి మూర్ధన్య సకారం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి నిషేధించింది అన్నమాట. ఉపసర్గస్థ నిమిత్తసే ఉత్తర్ సునోతి సువతి శతి స్తౌతి స్తోభతి ఈ శబ్దాలు ఇంకా శిచుధాతు మనకి ఇక్కడ ఉంది, శిచుధాతు అన్నమాట. ఉపసర్గానికి పక్కలో ఉంది కదా, అంటే ఉపసర్గానికి పక్కలో ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా మూర్ధన్య సకారం రావాలి.
కానీ ఎందుకు ఆగిపోయింది? దీనికి ఉపసర్గ సంజ్ఞ లేదండి. మామూలుగా ప్రాప్తం అవుతుంది, దాన్ని బాధించి కర్మ ప్రవచన సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ఎవరికి? ఇక్కడ సు అనే పదానికి ఉపసర్గ సంజ్ఞ అని పేరు పెట్టుకోకుండా ఏం పేరు పెట్టే బాధించేసి, ఒకవేళ ఈ సూత్రం కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టకపోయినా అనుకోండి, ముందు చెప్పిన ప్రకారం నిపాదాహ ప్రాదేహ ఉపసర్గ క్రియాయోగ్య ప్రకారం ఉపసర్గ సంజ్ఞ ఉందండి. దీనికి కూడా మామూలుగా ప్రాదేహ ఉపసర్గ క్రియాయోగ్య ప్రకారంగా ప్రాది సంజ్ఞ వస్తున్నాం అంటే ఉపసర్గ సంజ్ఞ వస్తుంది. కానీ ఈ సూత్రం వచ్చేసి విశేషంగా కర్మ ప్రవచన సంజ్ఞ అని పేరు పెట్టడం వలన అవి బాధింపబడ్డాయి కాబట్టి ఇక దీనికి ఉపసర్గ సంజ్ఞ లేదు. కాబట్టి ఇక్కడ ఉపసర్గానికి నిమిత్తంగా ఉన్నటువంటి పక్కన ఉండే సిచ్చుకో ఉండే సకాలకి మూల సకాలం వస్తుంది. దీనికి ఉపసర్గ సంజ్ఞ లేదు కాబట్టి అందుకే ఈ సూత్రం కూడా రాలేకపోయింది. ఒకవేళ కర్మ ప్రవచన సంజ్ఞ లేకపోతేనా దీనికి ప్రాదయ ఉపసర్గ క్రియాయోగ్య ప్రకారంగా ఉపసర్గ సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన మనకు సిచ్ ధాతులో ఉండే సించతి ఉంది కదా, దానికి మూల సకాలం చేసుకునే వాళ్ళం. కాబట్టి కానీ ఇక్కడ రాలేదు. కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన అది నిలబడిపోయింది. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకే, సో స్లైడ్ మార్చండి. అస్తు. అందుకే ఇక్కడ మనకు సుసిక్తం భవత సుస్తుతం భవత మొత్తానికి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చింది. కర్మ ప్రవచనీయ యుక్తి ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి పెట్టుకున్నామండి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. నెక్స్ట్ ఒక సూత్రం చూడండి. అతి రతిక్రమణేచ. అతి రతిక్రమణేచ. అతి ప్రథమ విభక్తి ఏకవచనం, అతిక్రమణే సప్తమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. అతి ప్రథమ విభక్తి ఏకవచనము, అతిక్రమణే సప్తమ విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. చ అంటే ఏమిటి? అవ్యయపదం. ఇప్పుడు చూడండి, అతి శబ్ద సూత్రంలో అతి శబ్దం వచ్చింది కదా. ఏ అర్థంలో? అతిక్రమణేచ అర్థంలో. అతి శబ్ద కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాద సంజ్ఞకశ్చ భవతి. ఎప్పుడు? అతిక్రమణే అర్థే. అతిక్రమణ అర్థంలో అతిక్రమించడం అంటే అతిక్రమించి అంటే చెప్పిన దాన్ని దాటి ఉల్లంఘించి ముందుకెళ్ళడం అన్నమాట. అతిక్రమణే అర్థే. అతిక్రమణ అర్థంలో అతి శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాద సంజ్ఞ అని పేరు పెట్టుకుంటామండి. ఇంకా చకార సూత్రంలో అతిక్రమణే చ ఉంది కదా. చకారాత్ పూజాయ. పూజ సత్కరించడంలో గౌరవించడంలో ప్రశంసించే అర్థంలో కూడా అతి శబ్దానికి ఏమొస్తుంది అంటే పూజార్థంలో అయినా అతిక్రమించే అర్థం లేదు. రెండిట్లలో పూజాయం అతిక్రమించే చకారం చేత పైన చెప్పిన పూజార్థం ఒకవేళ ఉన్నా కూడా అప్పుడు అతి శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాద సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు. అతిక్రమించే అర్థం ఉన్నా కూడా కర్మ ప్రవచన సంజ్ఞ నిపాద సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు. పైన చెప్పిన పూజార్థంలో మాత్రమే సూగి పెట్టుకున్నాం. లేదండి అతిక్రమణే అర్థంలో కూడా దీనికి కర్మ ప్రవచన సంజ్ఞ వస్తుంది. ఒకవేళ పూజార్థం ఉన్నా కూడా అతి శబ్దం కూడా కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు, నిపాద సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు అని చెప్పి రెండు ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారన్నమాట. చూడండి, అతి శబ్ద కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాద సంజ్ఞకశ్చ భవతి. అతిక్రమణే అర్థే. అతిక్రమణ అర్థంలో సూత్రం చెప్పిన ప్రకారంగా పైన చెప్పిన అనువృత్తి ప్రకారం పూజాయం చకారం చేత పైనుంచి పూజాయం కూడా అనువృత్తి తీసుకుంటున్నామాట. చకార పూజాయం పూజార్థంలో కూడా అతి శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాద సంజ్ఞ అని పేరు పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే ఉదాహరణ అతి సిక్తమేవ భవత. అతి సిక్తం, అతి అనే శబ్దానికి పక్కనే సిక్తం ఉందండి. సిక్తం ఓకేనా. సో అందుకే ఇక్కడ అతి శబ్దానికి మనం కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. అతి స్తుతం ఏవ భవత అంటే ఎక్కువగా స్తుతించబడింది, ఎక్కువగా చెట్లకు నీరు పెట్టబడింది అలాంటి అర్థంలో. ఇక్కడ ఉల్లంఘించే అర్థంలో అంటే ఎంతైతే నిలిపెట్టి ఇప్పుడు ఉల్లంఘించే అర్థం ఉందో వాక్యాంశంగా అర్థం అవుతుందండి మనకు. అతి స్తుతం భవత, అతి స్తుతమేవ భవత. ఓ నీ ద్వారా అతి పూజ అతిగా స్తుతించబడింది. ఎంతైతే స్తుతించాలో ప్రార్థించాలో అంత కాకుండా ఎక్కువ టైం వరకు స్తుతి ప్రార్థన చేసామన్నమాట. అంటే అతిక్రమించామన్నమాట, సమయాన్ని అతిక్రమించి పనిచేసావు. ఇది అతిక్రమణ అర్థం ఉంది కదా. అలాంటి అతిక్రమించే అర్థం ఉన్నప్పుడు అతి శబ్దానికి మనము కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పూజ ఆదాయం కూడా ఇచ్చాడు. అతి సిక్తం భవత. ఇక్కడ కూడా నీ ద్వారా చెట్లకు ఎక్కువగా నీరు పెట్టబడింది. ఇక్కడ నీరు కూడా ఇక్కడ పేరు పెట్టబడింది. అది బాగా మంచిగా చేసావు, నీరు బాగా మంచి పెట్టావంటే అది వాళ్ళకి స్తుతే కదా. అది స్తుతిస్తాం అంటే అతి సిక్తం భవత, అతి స్తుతం భవత. పూజార్థంలో సేమ్ అదే విధంగా అక్కడ సుసిక్తం అని చెప్పి ఇక్కడ అతి సిక్తం అని చెప్తున్నాం. ఉదాహరణ సేమ్ అవే ఉన్నాయి. అక్కడ సు ఉపసర్గ స్థానంలో ఇక్కడ అతి ఉపసర్గం పెట్టుకున్నాము. ఉపసర్గం అనకూడదు, దీన్ని ఏం చెప్పాలి ఇక్కడ శబ్దం అని చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే ఉపసర్గ సంజ్ఞ పేరు పెట్టుకోలేదు మనం. ఇప్పుడు దీనికి ఉపసర్గ సంజ్ఞ లేదు. ఇప్పుడు ఏ సంజ్ఞకి కర్మ ప్రవచన సంజ్ఞ అనమాట. కాబట్టి కర్మ ప్రవచన సంజ్ఞ ఉంది కాబట్టి
ఇక్కడ మనకు అతి సిక్తం భవత, అతి స్థుతం భవతలో అతికి కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ ప్రకారంగా స్థుతంలో సిక్తంలో ద్వితీయ భక్తి వచ్చింది. పైన కూడా అతి స్థుతం ఏవ భవత, అతి సిక్తం ఏవ భవత, ఇక్కడ సేమ్ అదే విధంగా కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి వచ్చింది. కాబట్టి ఇక్కడ అతి అనే పదానికి అతిక్రమించే అర్థంలో, మామూలుగా పూజా అర్థంలో రెండిట్ల సందర్భంలో మనం కర్మ ప్రవచన సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాం. కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్న లాభం ఏంటి? ద్వితీయ భక్తి రావడం దాని యోగంలో సిక్తం. तो आपने बहुत ही स्तुति की, म्हणजे आपने अच्छा सिंचा, आपने सम्यक स्तुति की, शत्रु ना होना ही कर्म प्रदर्शन संजय का फल. ఇక్కడ కూడా కర్మ ఇక్కడ మనకు ముఖ్య అతి సిక్తం, అతి అభిప్రాయం సిక్తం శిశు ధాతు యొక్క సకాలానికి ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఇక్కడ మనం కర్మ ప్రదర్శన సంజయ్ పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చిందంటే మనకు ద్వితీయ భక్తి వచ్చింది. ద్వితీయ భక్తితో పాటు ముఖ్యంగా ముఖ్య ఫలం ఏం చూపిస్తున్నాయి ఇక్కడ? ఉపసర్గానికి నిమిత్తం, అదే ఉపసర్గం కదా, ఉపసర్గానికి నిమిత్తం చేసుకొని శిక్షలో ఉండే సకాలకి మూర్ధన్య సకాలం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి గతి కర్మ ప్రదర్శన సంధ్యాన్ని పేరు పెట్టుకోవడం వల్ల ఆ సూత్రం రాలేకపోయింది. అంటే ఈ సూత్రం ప్రకారంగా సత్వం నిషేధించడం ముఖ్య ప్రయోజనం. కర్మ ప్రదర్శన సంధ్య ఎందుకు పేరు అంటే ముఖ్యంగా ఎందుకు పేరు పెట్టుంటే ఉపసర్గ సునోతి సువతి ప్రకారంగా శిక్షలో ఉండే సకాలానికి మూర్ధన్య సకాలం ప్రాప్తం అవుతుంటే దాన్ని నిలబెట్టడం కోసం ముఖ్యంగా ఆశ్చర్యపాయని ఇక్కడ కర్మ ప్రదర్శన సంధ్యాన్ని పేరు పెట్టి ఆ సత్వం నిషేధించబడింది అన్నమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకేనా? ఇది అతిక్రమణీయ సూత్రం ప్రకారంగా అతిక్రమించే అర్థంలో పూజా అర్థంలో అతి శబ్దం కర్మ ప్రవేశం సంధ్య నిపాసంధ్యాన్ని పేరు పెట్టుకున్నాము. అందుకే అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. సో కర్మ ప్రవేశం సంధ్యాన్ని పేరు పెట్టుకోవడం వల్ల మనకు ముఖ్యంగా సత్వం కాలేదు. ఉపసర్గానికి నిమిత్తంలో ఉన్నప్పుడు కూడా దానికి కర్మ ప్రవేశం సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా ఒక సంధ్య ఉంటుంది. ఇప్పుడు మనకు మొట్టమొదటి చెప్పిన ఏక సంధ్యా ప్రకరణం ఏదో ఒక సంధ్య ఉంటుంది, రెండు సంధ్యలు ఉండవట. మరి దీనికి సూకి గతి సంధ్య కూడా ఉంది, కర్మ ప్రవేశం సంధ్య కూడా ఉంది, నిపాస సంధ్య కూడా ఉంది కదా. అంటే మనం అన్ని ఉన్నాయి కదా, అన్ని పనులు చేసుకోవాల్సిందే కాదు. ఏదైనా ఒక సంధ్యతో ఒకే నామవాచక శబ్దంతో పని చేసుకోవాలి. దీనికి కర్మ ప్రవేశం సంధ్య పెట్టాం కాబట్టి నిపాస సంధ్య లేదు, ఉపసర్గ సంధ్య లేదు. ఒకటి ఉపసర్గ సంధ్య పెట్టుకొని నిమిత్తం చేసుకుని పని చేస్తున్నాం ఒకటి, అప్పుడు నిపాస సంధ్య ఉండదు, కర్మ ప్రవేశం సంధ్య ఉండదు అన్నమాట. ఏదో ఏక సంధ్య ఒకే సంధ్య ఉంటుందండి, ఒకే నామకరణం చేత నువ్వైనా పని చేసుకోవాలి. దీనికి ఈ గతి సంధ్య కూడా ఉంది, నిపాస సంధ్య ఉంది, ఉపసర్గ సంధ్య ఉంది, అన్ని ఉన్నాయి కదా, అన్ని చేసుకుంటా అంటే కాదు. ఇప్పుడు అర్థమైంది ఏక సంధ్యా ప్రకరణం మొదటి నుంచి ఎప్పుడు వస్తాం. ఇది ఏక సంధ్యా ప్రకరణం. చాలా పేర్లు ఉన్నాయి. ఈ ప్రాకి ఉపసర్గ సంధ్య ఉంది, గతి సంధ్య ఉంది, నిపాస సంధ్య ఉంది, కర్మ ప్రవేశ సంధ్య ఉంది. 3 వస్తున్నాయి సూత్రం రాకపోతున్నాయి. చాలా సంధ్య కానీ ఒకే సంధ్య ప్రకారంగా నిమిత్తం చేసుకుని, ఒకే సంధ్య అంటే ఒకే నామవాచకాన్ని నిమిత్తం చేసుకుని మనం పని చేసుకోవాలి. ఇప్పుడు ఒకే సంధ్య నిమిత్తం చేసుకుని ఉపసర్గ సునోతి ప్రకారంగా మూర్ధన్య సకాలం ప్రాప్తం అవుతుంటే వెంటనే కర్మ ప్రవేశం సంధ్య పెట్టుకోవడం వలన అది ఉపసర్గ సంధ్య తొలగిపోయింది. అందుకే ఆ తొలగిపోయింది కాబట్టి దాన్ని నిమిత్తం చేసుకుని సత్వం ప్రాప్తం అవుతుంటే అది కాలేకపోయింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అండి. అస్తు, ఇది యొక్క సందేహం ఉందా మహోదయ? జీ చెప్పండి. ఇక్కడ క్రియాపదము భవత అన్నారు కదా, అది ఎలా వచ్చింది? ఆ క్రియాపదం ఎందుకు పెట్టారు? క్రియాపదంగా తృతీయాంత పదం నీ ద్వారా కర్మని ప్రయోగం. భవత నీ ద్వారా ఎక్కువ స్థుతించబడింది, నీ ద్వారా ఎక్కువగా నీది పెట్టబడింది, అలా తీసుకోవాలి. కర్మణి ప్రయోగం కాబట్టి కర్మణి ప్రయోగంలో భవతం అని వస్తాయి కదండి రూపాలు. కర్మణి ప్రయోగంలో భవత వచ్చినప్పుడు అది కర్మని ఒక్క నిమిషం. కర్మని ప్రయోగం అంటే ఏమేముంటుంది? కర్మవాచ్యంలో వాక్యం ఉండేటప్పుడు కర్తలో తృతీయ విభక్తి వస్తుంది, కర్మలో ప్రథమ విభక్తి వస్తుంది. క్రియాపదం అనేది కర్మని బట్టి ఉంటుంది అన్నమాట. క్రియాపదం కర్మని బట్టి ఉంటుంది. ఇక్కడేంటి? భవత అనేది కర్త, స్టిక్తం అనేది కర్మ ప్రథమ విభక్తిలో ఉంది. ఓకేనా? అతి అనేది దాని యోగంలో ఇక్కడ మనకు ప్రథమ విభక్తి వచ్చింది అన్నమాట. ఇది అందుకే మనం ఇంత ముందు చదువుకున్న దాంట్లో మహోదయ, ఇంతకుముందు ఈ కర్మణి ప్రయోగంలో శ్లోక పఠిత, అది పుంలింగంలో శ్లోక అని వచ్చినప్పుడు పఠిత వస్తుంది.
అదే స్త్రీలింగంలో అయితే గీత పఠిత అని వస్తుంది స్త్రీలింగంలో. గీత అనేది అవును. స్త్రీలింగం కాబట్టి. ఉమ్. అలాగే పద్యం పఠితం అని వస్తుంది. పద్యం అనేది నపుంసలింగం కాబట్టి కర్మణి ప్రయోగంలో దానికి పఠితం అని వస్తుంది. ఆ లింగాన్ని బట్టి ఆ క్రియాశబ్దం మారిపోతుంది. కర్మణిలో పుంలింగానికి పఠిత వస్తుంది, పుంలింగానికి పఠిత వస్తుంది, స్త్రీలింగానికి పఠిత అని దీర్ఘం వస్తుంది, నపుంసక లింగంలో పఠితం అని వస్తుంది. ఇక్కడ కూడా భవత అని దీర్ఘం పెట్టారు కాబట్టి భవత అని దీర్ఘం పెట్టారు. ఇది కూడా కర్మణి ప్రయోగం కాబట్టి ఇక్కడ స్త్రీలింగం ఉండాలి, అప్పుడే భవత వస్తుంది. కాదండి, భవతా శబ్దానికి తృతీయ భవత కదండి. ఒక్క నిమిషం. భవతి అనేది స్త్రీలింగం అండి. ఇక్కడ కర్మణి ప్రయోగం కదండి, ఇది కర్మణి ప్రయోగం కదా. ఇక్కడ తృతీయ విభక్తి ఏకవచనం. భవత అంటే ఇక్కడ ఏంటి? భవత తృతీయ ఏకవచనం. ఇది భవతా శబ్దం ఏంటి? భవాన్ భవత భవతి భవతం కదా. ఇది పుల్లింగ శబ్దం అండి. ఇది అవునండి, పుల్లింగ శబ్దం. స్త్రీలింగం అయితే భవతి అని వస్తుంది, భవత్యా అని వస్తుంది. భవత్యా వస్తుంది అక్కడ. స్త్రీలింగం స్త్రీలింగానికి భవత్యా వస్తుంది. ఇది అంటే ఇక్కడ ఇది క్రియాపదం కాదంటారా? క్రియాపదం కాదండి, కర్మ. ఇది కారక పదం. భవతి అని మీరు అని అంటాం కదా. భవాన్ భవతి అని అంటాం. భవాన్ భవతి కదా. భవాన్ భవంతౌ భవంతః అనేది ప్రథమా విభక్తిలో వస్తుందండి. భవాన్ భవంతో భవంతః. భవతి సర్వనామ శబ్దం కదా గురుగారు. అవునండి, సర్వనామ శబ్దం. భవత్యా స్త్రీలింగం అయితే భవత్యా అని వస్తుంది. అవును, బహువచనంలో వస్తుంది. ఇది పుల్లింగ శబ్దం, బహువచనంలో వస్తుంది. అంటే ఇక్కడ క్రియాపదంగా వాడలేదు, ఇది మామూలుగా శబ్దంగా వాడారు అంటారు మీరు, అంతేనండి. తమరు మీరు అని అర్థం అండి అక్కడ. మీరు తమరు కానీ ఏదైనా వాక్యం చెప్పినప్పుడు మరి ఇక్కడ మనం దాని గురించి ఏం చెప్పుకుంటున్నాం? బాగా నీళ్లు పోసాడు అని చెప్తున్నాం కదా, క్రియాపదంలో అర్థం చెప్తున్నాం కదా. మరి అప్పుడు ఆ శబ్దం ఎందుకు వస్తుంది? అక్కడ క్రియాపదంలో అర్థం చెప్పుకుంటున్నాం కదా మనం. వచ్చింది కదండి. సిక్తం అన్నది మీకు క్రియ. మీ చేత బాగా భూతకాలంలో తాపత్యాంతం శబ్దం తయారు. సిక్తం అనేది సిక్తం అన్నది ఎక్కువగా నీళ్లు పోయబడింది. కారక పదం ఉంది, క్రియాపదం ఉంది. నేను అన్ని చోట్ల కర్మ ప్రవచనయుక్తి ద్వితీయ భక్తి చెప్పిన ద్వితీయ భక్తి కాదు ఇది. సిక్తం ద్వితీయ భక్తి కాదు. ఇక్కడ కర్మ ప్రవచన పెట్టుకున్న మనకు గతి ఇక్కడ సత్వం ఒకటి కాలేదు, అదే ముఖ్య ప్రయోజనం. అంటే గతి సంజయ్ పెట్టుకో కర్మ ప్రవచన సంజయ్ పెట్టుకున్నా గతి సంజయ్ నిలబడిపోయినా మనకు ఉపసర్గ సునోటి ప్రకారంగా సత్వం కాలేదు, అది ముఖ్య ప్రయోజనం. ఇక్కడ సామాన్య క్రియాపదము సిక్తం అనేది క్రియాపదం. ఇక్కడ ఆయన భాషార్థాలలో కూడా సుస్తుతం భవత అనే దానికి అర్థం హిందీలో కూడా ఆప్నే అచ్చి స్తుతి కీ అని అంటున్నాడు. స్తుతి కీ అంటే అది క్రియాశబ్దం గురించి చెప్తున్నాడు కదా. అదే ఇప్పుడు దాన్ని ఎవరు నిరాకరిస్తున్నారు? చెప్తున్నారు, నిరాకరించడం లేదు కదా. మరి అతను అట్లా చేశాడు అని చెప్పినప్పుడు క్రియాపదం కూడా వాక్యంలో ఉండాలి కదా, వాక్యంలో రావాలి కదా. సిక్త వాక్యమే కదండి. ఇప్పుడు భవత అతి సిక్తం, ఇదంతా క్రియాపదమే. ఆ ధాతుకే అతి అనే అభిప్రాయం ఇవి క్రియాయోగంలో వచ్చింది కదా, అతి అనే పదం కూడా. ఇప్పుడు భవత అనేది శబ్దం అండి, అది క్రియ కాదు, అది తృతీయ భక్తి ఏదో చెప్తున్నారు కదా. అది శబ్దంగా తీసుకున్నప్పుడు క్రియార్థం రాదు కదా. క్రియార్థం కీ అనేది హిందీలో కీ రాదు కదా. అదే శోభనాద్రి గారు, నేను అది కారక పదమే, తృతీయ భక్తి ఏకవచనము. ఇది సిక్తం క్రియాపదం. సిక్తం అనేది తా ప్రత్యయం అండి. రెండు క్రియాపదాలండి. తా ప్రత్యాంతం. ఓహో, సుస్థితం అనేది క్రియాపదం. అతి సిక్తం, అతి స్తుతం, సుసిక్తం, సుసిక్తం స్తుతం అనేది స్తుతించబడింది. ఇష్టకాలంలో భూత ప్రత్యయం అంట. భూతకాల ప్రత్యయం అంటే స్తుతించబడింది.
మీ చేత బాగా స్తుతించబడింది, మీ చేత బాగా నీళ్లు భవత అంటే మీ మొక్కలు చేత. తడపబడ్డాయి. మీ చేత, తమరి అర్థం చేత. అవుతుంది. అది ఇప్పుడు భవత అనేది మామూలుగా చేత అనేది శబ్దార్థంలో వచ్చేస్తుంది. అది భవతి భవాన్ శబ్దం, భవతి భవాన్ పుల్లింగం. శబ్దం, భవాన్ భవాన్ శబ్దం ప్రకారం అది విభక్తి ఆ. వచ్చేసింది. అది భవత అది వచ్చింది, విభక్తి తృతీయ వచ్చేసింది. వచ్చింది. ఇప్పుడు సరే పోనీ ఇది క్రియాపదం అనుకుంటే మరి దీనికి ఏ లకారంలో వచ్చింది ఈ సుసిక్తం అది చెప్పాలి కదా. లకారం కాదు, ఇది లకారంగా ప్రత్యాంత శబ్దం అండి, లకారం కాదు. తా ప్రత్యాంతం అండి అది. నిష్ఠా తా ప్రత్యయం ప్రత్యాంతం. ప్రత్యాంత శబ్దం. లకారం ఉండాల్సిన అవసరం లేదు, ప్రత్యాంత అవునండి. శబ్దం ఉంటాయి కదా, లకారం కాదు ఇది. భూతకాలంలో చెప్పారు ఈ కర్మని ప్రయోగం. అంటే ఇప్పుడు మనం పఠితం పద్యం పఠితం అని ఎలా చెప్పామో అట్లా సుసిక్తం అని అలాగా. ఇక్కడ చెప్పారు, అలా చెప్పారు. అవునండి. అంతే కదండి. అవునవునండి. ఇప్పటికి అర్థమైందండి, ఇప్పటికి అర్థమైంది. ఓకే సార్. ధన్యవాదాలండి. ఓకే అండి. మహోదయ అస్తు అండి, ఒకసారి మంత్రపాఠం చెప్దామండి. దీంట్లో ఛార్జింగ్ అయిపోవచ్చింది, తర్వాత ఏమైనా అవకాశం చూద్దాము. మంత్రపాఠ నెక్స్ట్ పాఠం రేపు చెప్పుకుందాము. క్లాస్ సర్వే అయిపోయిందండి. భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.